Hi students, welcome to our channel Easy Intermax. Today we will discuss the topic permutations and combinations exercise 6C Roman number 1 లోని ఫస్ట్ ప్రాబ్లం నుంచి స్టార్ట్ చేద్దాం. సో ఇఫ్ NP3 ఈక్వల్స్ టు 1320 ఫైండ్ ద n వాల్యూ. సో మనం దీన్ని n వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో మనం NP3ని ఏ విధంగా రాసుకోవచ్చు. సో NP3 అంటే n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ 3 factorial equals to so 1003 into 10. సో మళ్ళీ మనకి ఈ నెంబర్ అనేది రిపీట్ అవుతుంది. సో n ఫ్యాక్టోరియల్ని మనం ఎలా రాసుకోవచ్చు. సో n ఇంటూ సో ఒక్కొక్క నెంబర్ని లెస్ చేస్తూ రాయాలి. సో n మైనస్ 1, సో n మైనస్ 2, నెక్స్ట్ n మైనస్ 3. సో డినామినేటర్లో n మైనస్ 3 ఫ్యాక్టోరియల్ ఉంది కదా. సో క్యాన్సిలేషన్ వరకు మనం ఇక్కడ ఇంతవరకు ఎక్స్పాండ్ చేసుకుంటున్నాం. సో మళ్ళీ 132, సో 12 ఇంటూ 11. సో వరుసగా ఉండేటట్టు మనం ఇక్కడ సో బిగ్ నెంబర్ స్మాల్ నెంబర్ వచ్చేటట్టు దీన్ని మనం ఇక్కడ ఈ నెంబర్ యొక్క ఫ్యాక్టర్స్ని ఫైండ్ అవుట్ చేసాం. సో n మైనస్ 3 ఫ్యాక్టోరియల్. సో NPR ఫార్ములా అయితే n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్. సో ఇప్పుడు మనం ఇక్కడ n ఇంటూ n మైనస్ 1, సో n మైనస్ 2, సో 12 ఇంటూ 11 ఇంటూ 10. సో బై కంపేరింగ్ దిస్ సో n ప్లేస్లో సో బిగ్ నెంబర్ n 12, సో 12 మైనస్ 1 11, సో 12 మైనస్ 2 10. సో ఈ విధంగానే ఉంది కదా బై కంపేరింగ్ చేస్తే. సో బై కంపేరింగ్ దిస్ దర్ ఫోర్ n ఈక్వల్స్ టు 12. సో n వాల్యూ ఎంత మనకి 12. సో మనం ఇక్కడ ఈ విధంగా కూడా రాసుకోవచ్చు. సో NP3 ఈక్వల్స్ టు సో 12 ఇంటూ 11 ఇంటూ 10. సో ఏంటి 12 ఫ్యాక్టోరియల్ బై 12P3. సో 12P3 వాల్యూ ఏంటి. సో ఇది ఎక్స్పాండ్ చేసామంటే మనం 12 ఇంటూ 11 ఇంటూ 10 ఇంటూ 9 ఫ్యాక్టోరియల్. సో 12 ఫ్యాక్టోరియల్ని ఎక్స్పాండ్ చేసాము. సో 12 మైనస్ 3 9 ఫ్యాక్టోరియల్. సో మళ్ళీ క్యాన్సిల్ అయిందంటే సో మనకు వచ్చే వాల్యూ ఇది. సో మనం ఈ విధంగా కూడా కంపేర్ చేసుకొని n ఈక్వల్ టు 12 రాయొచ్చు. సో ఈ విధంగా కూడా కంపేర్ చేసుకొని మనం n ఈక్వల్స్ టు 12ని ఫైండ్ అవుట్ చేసాం అనమాట. సో నెక్స్ట్ ఇఫ్ NP7 ఈక్వల్స్ టు 42 ఇంటూ NP5 ఫైండ్ ద n వాల్యూ. సో మనం ఇక్కడ n వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో NP7 అంటే n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ 7 ఫ్యాక్టోరియల్. సో 42 ఇంటూ n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ 5 ఫ్యాక్టోరియల్. సో మనం n ఫ్యాక్టోరియల్ని ఎలా రాసుకోవచ్చు. n ఇంటూ ఒక్కొక్కటి లెస్. సో n మైనస్ 1, n మైనస్ 2, n మైనస్ 3, n మైనస్ 4, n మైనస్ 5, n మైనస్ 6 ఫ్యాక్టోరియల్. సో ఇక్కడ డినామినేటర్లో 6, సో మళ్ళీ n మైనస్ 7 ఫ్యాక్టోరియల్. సో డినామినేటర్లో n మైనస్ 7 వరకు. సో n మైనస్ 7 ఫ్యాక్టోరియల్. సో ఈక్వల్స్ టు సో మళ్ళీ మనం ఇక్కడ కూడా ఒక్కొక్కటి లెస్ చేసుకొని రాసుకుందాం. సో n ఇంటూ n మైనస్ 1, సో n మైనస్ 2, n మైనస్ 3, n మైనస్ 4, సో n మైనస్ 5 ఫ్యాక్టోరియల్ బై n మైనస్ 5 ఫ్యాక్టోరియల్. సో n మైనస్ 5, n మైనస్ 7, n మైనస్ 7 ఫ్యాక్టోరియల్, n మైనస్ 5 ఫ్యాక్టోరియల్, n మైనస్ 5 ఫ్యాక్టోరియల్. సో మళ్ళీ n మైనస్ 1, n మైనస్ 2, n మైనస్ 4 వరకు క్యాన్సిల్ చేయొచ్చు. సో ఇక్కడ కూడా n మైనస్ 1, n మైనస్ 2, n మైనస్ 3, n మైనస్ 4. సో మనకి ఇక్కడ మిగిలిన టర్మ్స్ ఓన్లీ n మైనస్ 5, n మైనస్ 6 ఈక్వల్స్ టు 42. సో మనం ఇక్కడ కంపేర్ చేసుకున్నాం కదా బై కంపేరింగ్ సో బిగ్ టు స్మాల్ నెంబర్స్లో. సో ఇక్కడ కూడా మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయకుండానే మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట.
సో n-5 ఇంటూ n-6 ఈక్వల్స్ టు సో 42ని మనం ఎలా రాసుకోవచ్చు? సో కాన్సెక్యూటివ్ నెంబర్స్ లాగా. సో పక్కన పక్కన నెంబర్స్. సో 4 ఇంటూ 2 7 ఇంటూ 6. సో 7 6 42. సో నౌ కంపేరింగ్ దిస్, సో n-5 అనేది బిగ్, సో n-6 అనేది సో n-6 కంటే కూడా కొద్దిగా చిన్న నెంబర్. సో అదేవిధంగా ఇక్కడ కూడా మనం కంపేర్ చేసుకుంటే సో ఈ బిగ్ నెంబర్, ఇది స్మాల్ నెంబర్. సో బై కంపేరింగ్ దిస్ బిగ్ నెంబర్ టు బిగ్ నెంబర్, స్మాల్ నెంబర్ టు స్మాల్ నెంబర్, సో n-5 ఈక్వల్స్ టు 7 ఆర్ n-6 ఈక్వల్స్ టు 6. సో n ఈక్వల్స్ టు 7. సో మైనస్ ఇటువైపు వస్తే 5. సో 7 9 సారీ n ఈక్వల్స్ టు ప్లస్ 6 ఈక్వల్ టు ప్లస్ 6 అవుతుంది. సో n ఈక్వల్స్ టు 12. సో సేమ్ n ఈక్వల్స్ టు 12. సో మన n వాల్యూ ఎంత? 12. సో మనం ఒక్కొక్క సిచ్యువేషన్స్లో మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయకుండా సో ఇలా మనకి పక్కన పక్కన ఇలా ఈ విధంగా ఫామ్ అయిన మల్టిపుల్ ఉంటే మనం ఈ విధంగానే సింప్లిఫై చేయొచ్చు అనమాట. n ఈక్వల్స్ టు 12 ఆర్ సో ఇదైతే బిగ్ నెంబర్. సో బిగ్ నెంబర్ని కంపేర్ చేసాం. సో ఇది స్మాల్ నెంబర్. సో స్మాల్ నెంబర్తో కంపేర్ చేసుకున్నాం. సో మన ఇన్ఫ్యాక్టర్ ఎలా ఉంటుంది? సో బిగ్ స్మాల్ ఈ విధంగా ఉంటుంది కదా, n ఇంటూ n-1. సో ఈ విధంగానే మనం దీన్ని కూడా ఇక్కడ కంపేర్ చేసుకొని రాసుకున్నాం అన్నమాట. సో నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం సొల్యూషన్. సో n+1 p5 ఈజ్ టు np6 ఈజ్ టు 2:7. ఫైండ్ ద n వాల్యూ. సో మనం ఇక్కడ n వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో n+1 సో np5ని మనం ఎలా రాసుకోవచ్చు? n+1 ఫ్యాక్టోరియల్ బై సో n+1 మైనస్ 5 ఫ్యాక్టోరియల్ ఈక్వల్స్ టు సో దీన్ని ఈజ్ టుని మనం బైలో రాసుకోవచ్చు. సో np6ని ఎలా రాసుకోవచ్చు? మళ్ళీ మనం n ఫ్యాక్టోరియల్ బై n-6 ఫ్యాక్టోరియల్. సో n-6 ఫ్యాక్టోరియల్ సో 2/7. సో మళ్ళీ ఇక్కడ మనం n+1ని ఎలా రాసుకోవచ్చు? n+1 సో ఒక్కొక్కటి లెస్ చేయాలి. సో n ఫ్యాక్టోరియల్ బై సో n-4 ఫ్యాక్టోరియల్. సో n-4 ఫ్యాక్టోరియల్. సో దీన్ని మనం ఈ డినామినేటర్లో ఉండదాన్ని ఎలా రాసుకోవచ్చు? మళ్ళీ మనం సో ఇదైతే డినామినేటర్లో ఉంది. సో న్యూమరేటర్లో రాసుకుందాం. సో n-6 ఫ్యాక్టోరియల్ బై సో n ఫ్యాక్టోరియల్. సో n ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ 2/7. సో n+1 బై సో మనం n-4ని ఇదైతే n-4 బిగ్ నెంబర్. సో మనం n-4ని ఎలా రాసుకోవచ్చు? సో n-4 సో ఒక్కొక్కటి లెస్ చేసి రాసుకుందాం. సో n-5 సో n-6 ఫ్యాక్టోరియల్ ఇంటూ సో ఇక్కడ n-6 ఫ్యాక్టోరియల్ ఉంది కదా, సో బై 1 సో 2/7. సో n-6 గెట్ క్యాన్సల్. సో ఈ డినామినేటర్లో ఉండేదాన్ని ఈక్వల్కి ఇటు సైడ్, సో ఈ 7ని ఈక్వల్కి ఇటు సైడ్ పంపిద్దాం. సో 7 ఇంటూ n+1 సో 2 ఇంటూ n-4 n-5. సో దీనిలో ఏదైతే మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేసి n వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో 7n ప్లస్ సో 7తో మల్టిప్లై చేద్దాం. సో 7 సో ఇక్కడ 2 సో ఈ 2ని మల్టిప్లై చేద్దాం. సో n ఇంటూ n n² మైనస్ 4n
నెక్స్ట్ -4, సో ఈ -5 n ఇంటూ -5n, సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, సో 4 5s are 20. సో 2తో మల్టిప్లై చేసి రాసేద్దాం. సో 7n + 7 = 2n² మైనస్, సో 5 9 2 9s 18n ప్లస్ 20. సో దీన్ని 2n², సో ఈ 2 టర్మ్స్ని ఈక్వల్కి ఇటు సైడ్ తీసుకొని వద్దాం. సో n² ప్లస్ మైనస్ అవుతుంది. సో 18 -18 -7 -25n, సో ఇది 40. సో ప్లస్ 40, సో ఇది ప్లస్ ఈక్వల్కి ఇటు సైడ్ వచ్చిందంటే మైనస్, సో 40 - 7 33, సో ప్లస్ 33 = 0. సో ఇప్పుడు మనం దీన్ని ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేసామంటే, సో 33 × 2, సో ప్లస్ 66. సో మనకి మిడిల్లో -25 రావాలి. సో 22 2s 22 3s are 66, సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, సో మైనస్ సరిపోతుంది. సో 2n², సో 2n² -22n -3n ప్లస్ 33 = 0. 2n కామన్, సో n -2, n -11 -3 ఇంటూ -3ని కామన్ తీసాం, సో -11. సో మళ్ళీ మనకి ఇక్కడ n -11 2n -3. సో ఇది 3/3, సో ఇది ఎలా వస్తుంది, ఫ్యాక్టర్స్లో వస్తుంది. సో కాబట్టి మనకి ఇక్కడ ఓన్లీ n = 11. సో n వాల్యూ ఒకటే తీసుకుంటున్నాం, n = 11. n కెనాట్ బి ఫ్రాక్షన్స్. సో ఇది సింప్లిఫై చేసామంటే ఫ్రాక్షన్స్లో వస్తుంది. సో n = 11. సో n వాల్యూని ఫైండ్ అవుట్ చేసాం. సో నెక్స్ట్ 4th ప్రాబ్లం. సో ఇందులో కూడా ఫైండ్ ది r. సో దీన్ని సింప్లిఫై చేసి మనం r వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో 13pr = 12p5 కదా. సో 12p5ని మనం ఎలా రాసుకోవచ్చు, 12 ఫ్యాక్టోరియల్ బై 12 - 5 7 ఫ్యాక్టోరియల్. సో మనం ఇక్కడ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసాం. సో npr = n ఫ్యాక్టోరియల్ బై n - r ఫ్యాక్టోరియల్. సో 12 - 5 7, సో 5 ఇంటూ 12 ఫ్యాక్టోరియల్ బై, సో 12 - 4 8 ఫ్యాక్టోరియల్. సో మనం ఇందులో 12 ఫ్యాక్టోరియల్, సో మళ్ళీ మనం 8 ఫ్యాక్టోరియల్ని ఎలా రాసుకోవచ్చు, సో 12 ఫ్యాక్టోరియల్ బై 7 ఫ్యాక్టోరియల్ ప్లస్ 5 ఇంటూ 12 ఫ్యాక్టోరియల్ బై 8 ఇంటూ 7 ఫ్యాక్టోరియల్. సో ఇప్పుడు ఈ 2 టర్మ్స్లో నుంచి మనం 12ని కామన్ తీయచ్చు. 12 ఫ్యాక్టోరియల్ బై 7 ఫ్యాక్టోరియల్, సో 12 ఫ్యాక్టోరియల్ బై 7 ఫ్యాక్టోరియల్, సో 1 + 5 బై 8. సో ఇందులో మళ్ళీ మనం ఎల్సిఎం చేస్తామంటే 12 ఫ్యాక్టోరియల్ బై 7 ఫ్యాక్టోరియల్, సో 8 13 బై 8. సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు, మళ్ళీ 13 ఇంటూ 12 ఫ్యాక్టోరియల్, సో 8 ఇంటూ 7 ఫ్యాక్టోరియల్. సో మళ్ళీ మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు, సో 13 ఫ్యాక్టోరియల్ బై 8 ఫ్యాక్టోరియల్, అంతే కదా. సో ఈ విధంగా 13 ఫ్యాక్టోరియల్ బై 8 ఫ్యాక్టోరియల్ని మళ్ళీ మనం ఎలా రాసుకోవచ్చు, 13 ఫ్యాక్టోరియల్ బై, సో మనకి డినామినేటర్లో అయితే 8 రావాలి, 8 వాల్యూ రావాలి. సో 13 - 5, సో ఎంత 8 ఫ్యాక్టోరియలే కదా. సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు, 13 ఫ్యాక్టోరియల్ బై n - r, సో 13p5, అంతేనా. సో ఈ వాల్యూని మనం ఎక్స్పాండ్ చేసి వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తే 13pr = 13p5.
సో 13pr ఈక్వల్స్ టు 13p5. సో దీంతో కంపేర్ చేసుకున్నట్లయితే r ఈక్వల్స్ టు 5. సో r వాల్యూ ఈజ్ 5. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది r వాల్యూ. సో r వాల్యూని అయితే ఫైండ్ అవుట్ చేసాం. సో నెక్స్ట్ 15th ప్రాబ్లం. సో ఇందులో కూడా మనం r వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సొల్యూషన్. సో మళ్ళీ మనం 18p r మైనస్ 1 ఫ్యాక్టోరియల్. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు మళ్ళీ మనం 18 ఫ్యాక్టోరియల్. సో 18 మైనస్, సో మైనస్ r, ఓకే. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 ఫ్యాక్టోరియల్. సో ఇది డినామినేటర్లో ఉంటుంది కదా, సో మనం డినామినేటర్ని రివర్స్ చేసి రాసుకుందాం టర్మ్స్ని. సో 17 మైనస్ r, సో మైనస్ ఇంటూ 1 ప్లస్ 1 ఫ్యాక్టోరియల్ బై 17 ఫ్యాక్టోరియల్. సో ఇదైతే అర్థమైంది కదా. సో ఇది ఈజ్ టు ఉంది కాబట్టి డినామినేటర్లో బైలా రాసుకుంటాము. సో దీన్ని మనం ఇలా మల్టిప్లై చేసి డినామినేటర్ని న్యూమరేటర్గా, సో ఇంతకుముందు ఇలా చేసాం కదా, అదే ప్రాసెస్లో మార్చుకున్నాం అనమాట. సో ఈ ప్రాసెస్ని ఇలా ఈక్వల్స్ టు 9/7. సో మళ్ళీ మనం ఇక్కడ 18 ఫ్యాక్టోరియల్ని 18 ఇంటూ 17 ఫ్యాక్టోరియల్ బై, సో 18 19 మైనస్ r ఫ్యాక్టోరియల్ ఇంటూ, సో 17 ప్లస్ 1 18 మైనస్ r ఫ్యాక్టోరియల్. సో 17 ఫ్యాక్టోరియల్ 9/7. సో 17 ఫ్యాక్టోరియల్ 17 ఫ్యాక్టోరియల్ గెట్ క్యాన్సల్. సో 9 1s are 9 2s are 18. సో మళ్ళీ మనం ఇక్కడ సో 2 బై, సో ఇదైతే బిగ్, సో దీన్ని ఒక్కొక్కటి లెస్ చేసి రాద్దాం. సో 19 మైనస్ r, సో 18 మైనస్ r, సో లెస్ చేస్తూ రాయాలి కదా ఫ్యాక్టోరియల్. సో 18 మైనస్ r ఫ్యాక్టోరియల్ బై, సో ఇక్కడైతే 1, సో 1/7. సో 18 మైనస్ r 18 మైనస్ r గెట్ క్యాన్సల్. సో ఇప్పుడు మనకి ఇక్కడ సో ఈ డినామినేటర్లో 19 మైనస్ r ఉంది కదా, సో దీన్ని మనం ఈక్వల్కి ఇటు సైడ్, సో ఈ 7ని ఈక్వల్కి ఇటు సైడ్ పంపిద్దాం. సో 2 ఇంటూ 7 ఈక్వల్స్ టు 19 మైనస్ r. సో r వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో 2 7s are 14, r ఈక్వల్స్ టు 19 మైనస్ 14. సో మైనస్ r ఈక్వల్కి ఇటు సైడ్ వచ్చింది, ప్లస్ r అయింది, ప్లస్ 14 ఈక్వల్కి ఇటు సైడ్ అయింది, మైనస్ 14. సో r ఈక్వల్స్ టు 19 మైనస్ 14 5. సో r ఈక్వల్స్ టు 5. r వాల్యూని ఫైండ్ అవుట్ చేసాం. సో అదేవిధంగా 6th ప్రాబ్లం. సో 6th ప్రాబ్లంలో కూడా n వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇది సింప్లిఫై చేసి మనం ఇక్కడ n వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో n మైనస్ 1 p3. సో దీన్ని మళ్ళీ మనం ఎలా రాసుకోవచ్చు, n మైనస్ 1 ఫ్యాక్టోరియల్, సో బై n మైనస్ 1 మైనస్ 3 ఫ్యాక్టోరియల్. సో మళ్ళీ ఇది డినామినేటర్లో వస్తుంది, సో డినామినేటర్లో ఉండేది న్యూమరేటర్లో రాసుకుందాం. సో n మైనస్ 4 ఫ్యాక్టోరియల్ బై n ఫ్యాక్టోరియల్. సో 1/9. సో మనం n మైనస్ n స్మాల్, సో n మైనస్ 1 ఫ్యాక్టోరియల్, సో n మైనస్ 1 మైనస్ 3 మైనస్ 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ n మైనస్ 4 ఫ్యాక్టోరియల్. సో n ఫ్యాక్టోరియల్ని మనం n మైనస్ 1, సో 1 డిక్రీజ్ చేసి రాసుకుందాం. సో ఇది గెట్ క్యాన్సల్. సో 1 n మైనస్ 1 క్యాన్సల్. సో ఇక్కడ మనకి మిగిలిన టర్మ్స్ 1/n ఈక్వల్స్ టు 1/9. సో n ఈక్వల్స్ టు 9. సో n వాల్యూ అనేది 9. సో నెక్స్ట్ 7th ప్రాబ్లం. సో 7th వన్లో
2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో 2 ప్రాబ్లమ్స్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఆర్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ వన్, సో 5 ఫ్యాక్టోరియల్ బై 5 minus r factorial. So 2 into 6 factorial by 6 minus r, so minus into minus plus 1 factorial. So 5 factorial by 5 minus r factorial equals to, so 2 into 6 factorial ni 2 into 5 factorial by 6 plus 7 minus r factorial. So 5 factorial get cancel. సో ఇదైతే మనం ఒక్కొక్క నెంబర్ని డిక్రీజ్ చేసి రాద్దాం. సో 5 minus r factorial equals to 2 into 6, 2 6 12. So 12 by 7 minus r, సో డిక్రీజ్ చేయాలి. సో 6 minus r, 5 minus r factorial. సో 5 minus r get cancel. సో ఈ డినామినేటర్లో ఉండేది ఇటు సైడ్ పంపిద్దాం. సో n minus r, సో 6 minus r ఈక్వల్స్ టు 12. సో మళ్ళీ మనం ఇక్కడ బిగ్ స్మాల్, సో ఇదే విధంగా ఈ 12ని కూడా సో దగ్గరగా ఉండేటట్లు 7 minus r, సో 12ని మనం ఎలా రాసుకోవచ్చు, 4 into 3. సో బిగ్ n, సో -1 3, సో ఇలాగా రాసుకున్నాం. సో ఇది బిగ్ నెంబర్, స్మాల్, సో ఇది బిగ్, ఇది స్మాల్. సో 7 minus r ఈక్వల్స్ టు 4 బై కంపేరింగ్ 6 minus r ఈక్వల్స్ టు 3. సో మనం ఇక్కడ కంపేర్ చేసామంటే సో 7 minus r ఈక్వల్స్ టు 4 ఆర్ 6 minus r ఈక్వల్స్ టు 3. సో మీరు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసి కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో కాకపోతే మనం ఈ విధంగా కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఆర్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆర్ ఈక్వల్స్ టు, సో ఇది -r ఈక్వల్కి ఇటు సైడ్ వెళ్తుంది, +4 ఈక్వల్కు ఇటు సైడ్ వస్తుంది. సో 7 minus 4. సో ఆర్ ఈక్వల్స్ టు, సో -r ఇటు సైడ్, 6 ఇటు సైడ్, 3. సో 6 minus 3. సో ఆర్ ఈక్వల్స్ టు 3, ఆర్ ఈక్వల్స్ టు 3. సో ఆర్ వాల్యూ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది 3. సో ఆర్ వాల్యూ 3 అన్నమాట. సో నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం. సో 5pr. సెకండ్ ప్రాబ్లం, 5pr ఈక్వల్స్ టు 6pr minus 1. సో ఈ వాల్యూలో మనం 5pr ఈక్వల్స్ టు 6prలో ఆర్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో సొల్యూషన్, సో సేమ్ NPR ఫార్ములాలో ఎక్స్పాండ్ చేద్దాం. సో 5 minus r factorial, సో 6 factorial by 6 minus r, సో +1 అయిపోతుంది, మైనస్ ఇంటూ మైనస్ +1 factorial. సో మళ్ళీ మనం 5 factorial, 5 minus r factorial. సో 6ని డిక్రీజ్ చేసి రాసుకోవచ్చు, 6 into 5 factorial by, సో 6 plus 7 minus r factorial. సో 7 minus r అనేది సో డిక్రీజ్ చేసి రాద్దాం. సో మైనస్ బిగ్ నెంబర్, సో బిగ్, సో 5 minus r, సో ఇదైతే క్యాన్సిల్ అయిపోతుంది. సో 1 by 6 by 7 minus r, సో డిక్రీజ్ చేసి రాద్దాం. సో 6 minus r, 5 minus r, సో ఇంతవరకే. సో క్యాన్సిల్ చేయడానికి కోసం అంతవరకు ఎక్స్పాండ్ చేసాం. సో ఈ డినామినేటర్లో ఉండేది ఈక్వల్కి ఇటు సైడ్ తెప్పించుకున్నామంటే సో 7 minus r, 6 minus r. సో 6ని మనం ఎలా రాసుకోవచ్చు, సో బిగ్ ఇంటూ స్మాల్ నెంబర్
సో పక్క పక్కన ఉండే నెంబర్స్లో 6ని సో 3 ఇంటూ 2గా రాసుకోవచ్చు. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యూస్ చేసి ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలన్నా కూడా మీ ఇష్టం, ఫైండ్ అవుట్ చేయండి. సో ఇదైతే ఈజీగా ఉంటుంది. సో 7 మైనస్ ఆర్ 6 మైనస్ ఆర్, సో 3 6 2, సో డిక్రీజ్ అవుతూ ఉంది. సో బిగ్ నెంబర్ అయితే బిగ్ నెంబర్కి, స్మాల్ నెంబర్ అయితే స్మాల్ నెంబర్తో కంపేర్ చేయాలి. సో 7 మైనస్ ఆర్ బై కంపేరింగ్ దిస్, సో 7 మైనస్ ఆర్ ఈక్వల్స్ టు 3 ఆర్ 6 మైనస్ ఆర్ ఈక్వల్స్ టు 2. సో ఆర్ ఈక్వల్స్ టు, సో ప్లస్ ఆర్ మైనస్ ఆర్ ఈక్వల్కి ఇటు సైడ్, ప్లస్ 3 ఈక్వల్కి ఇటు సైడ్, 7 మైనస్ 3. సో ఆర్ ఈక్వల్స్ టు 6 మైనస్ 2. సో ఆర్ ఈక్వల్స్ టు 4. రెండిట్లో కూడా మన వాల్యూ ఆర్ ఈక్వల్స్ టు 4 అంతే కదా. సో మీరు ఏదైనా ఫైండ్ అవుట్ చేయండి, మీ ఇష్టం. క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో అయినా ఫైండ్ అవుట్ చేయండి, ఇలా అయినా ఫైండ్ అవుట్ చేయండి, ఆన్సర్ అయితే ఒకటే వస్తుంది. సో మీరు ఇక్కడ ఇదొక్కటి, ఇది బిగ్ నెంబర్తో బిగ్ నెంబర్ని, స్మాల్ నెంబర్తో స్మాల్ నెంబర్ని కంపేర్ చేయాలి కరెక్ట్గా. సో మీరు ఇక్కడ రివర్స్గా కంపేర్ చేసినట్లయితే సో ఆన్సర్ అనేది తప్పు అయిపోతుంది. సో ఈ కంపారిజన్ ఒకటి కరెక్ట్గా చేయాలి. సో ఇన్ దిస్ వీడియో we solved the problems exercise 6Cలోని రోమన్ నెంబర్ 1లో 1 to 7 ప్రాబ్లమ్స్ వరకు సాల్వ్ చేసాం. If you have any doubts, you can ask in comments. If you like the content, like, share, subscribe to our channel Easy Inter Max. Thank you.